కోట్ల రూపాయల మాల్ ఎవరికీ దక్కకుండా గోల్మాల్ చేసావు, బాగానే ఉంది. ఇంతకీ వాటినేం చేసావు? ఇదిగో ఈ సముద్రంలో కలిపేశా. అంత విలువైన మాల్ సముద్రంలో కలిపేసావా? మునుపటి కన్నా అయితే డబ్బుల గురించి ఆలోచించేవాడు, కానీ ఇప్పుడు కన్నా సొసైటీ గురించి ఆలోచిస్తున్నాడు. మరి వాళ్ళకిచ్చిన దాంట్లో ఏముంది? కేజీల కొద్దీ మైదా పిండి, గ్రాముల కొద్దీ నకిలీ టాబ్లెట్స్. ఏయ్, నిన్న పబ్బులో ఒకరితో రెచ్చిపోయి కులికావు కదే, వాడికి ఫోన్ చేయి. నేను ఆడితో మాట్లాడాలి. చేయి. రేయ్, చావుకు ఫోన్ చేసి మరి పిలిపించుకుంటున్నావు? ఇంత వెర్రి వెదవేంట్రా నువ్వు? హలో, ఎవరు? హలో కన్నా, నీ పప్పని ఇక్కడ కట్టేశారా? అంతేకాదు ముక్తార్ బాయ్ని కూడా ఇక్కడ కట్టేశారు. వీడెవడు అమిత్ అంట, నీతో మాట్లాడతాడంట. ఒక్కసారి ఫోన్ వాడికి ఇవ్వు. రే అమిత్, మీ గోవా గొడవల్లో నువ్వు నీ బాసు ఏమైనా దొబ్బిచ్చుకోండి, నాకేం సంబంధం లేదు. కానీ నువ్వు చేసిన తప్పేంటంటే పరిని తీసుకువెళ్ళటం. రేయ్, అసలు తప్పులు చేయడంగా కదరా ఆ దేవుడు నిన్ను నన్ను పుట్టించింది. నీ సొల్లు పురాణాలు ఆపి ఒరిజినల్ మాల్తో 10 నిమిషాల్లో ఇక్కడికి రావాలి. లేకుంటే ఈ తెల్లతోలు పిల్ల మందులో మంచింగ్. అదేం ప్రాబ్లం కాదు, అది నీ బల్బులు పగలగొట్టైనా బయటపడుతుంది. కానీ నా పప్పాన్ని కట్టేశావు చూడు, అది నేను క్షమించను. ఏం చేస్తావమ్మా? సమరసింహల గొడ్డలతో నరికేస్తావా? రెబ్బల్లా రచ్చరచ్చ చేస్తావా? రే అమిత్, నా క్రాక్ ఇంకా నువ్వు చూడలేదు. నాకు తిక్కరేగితే పక్క మీద నుంచి లేపుకొచ్చి తంతాను. సరే 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 సరే, నువ్వు ఒక పెద్ద పుడింగివి, నేను చిన్న చీపురు పుల్లని. నీతో నాకెందుకు గాని, నాకు కావాల్సింది మాల్. అది తెచ్చిస్తే మీ వాళ్ళు సేఫ్, లేకుంటే మీ వాళ్ళు ఒక్కొక్కరు డ్రాప్. ఇప్పుడే వస్తాను, నీకు కావాల్సింది తెస్తాను. ఈలోగా నా పప్ప ఒంటి మీద చెయ్యి పడిందో, భగవంతుడు ఎన్ని జన్మలిచ్చినా ఈ భూమి మీద పుట్టడానికి భయపడతావు. ఎవరైనా పుట్టడానికి తొందరపడతారు, పెళ్లి చేసుకోవటానికి తొందరపడతారు, కానీ మీరేంట్రా చావటానికి తొందరపడతారు. రేయ్, వాడొచ్చినట్టుండు, పదండి. కన్నా 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 బాగా డిస్టర్బ్ చేస్తున్నావురా. వెళ్ళరా.
ఏమ్రా గురుకాయని చూస్తున్నావా? నీ అయ్యా ఎక్కి దొక్కితే నరాలు దిగాలే. ఎవడనుకుంటున్నావు బే? ఏడికెళ్ళి వచ్చినావు? హైదరాబాద్. ఏంది హైదరాబాదా? రో మోటు ఆడితో డిస్కషన్ ఏంట్రా? ఏషేక అరే ఆగ్రా బై, గిడు మా హైదరాబాద్ పోరాడంట. సంజాయిస్తే సమయం అవుతుంది, లేకుంటే కొడుకు బొక్కలిరిచి బొందల పెడతా. బొందా నా బొంగ అన్న, అడొట్టి తింగరోడన్న నా బలుపు చూసి బలం అనుకుంటుండు. అమ్మ తోడన్న గిది వాపే చూడు, కావాలంటే మెత్తగా పుసపుసగా ఎట్లున్నదు గట్లా చూడకన్నా భయమైతుంది. రో మొద్దు డీలింగ్ ఏంట్రా? ఏసేక అరే ఓ చెప్తుంటే సమయం అయితే లేదా? నేను సంజాయించి డీల్ చేస్తా అని చెప్తున్నా. అరే నువ్వు ఊరుకురా బాయ్. నువ్వేడకన్నా ఊరుకుడు, నీకు దండం పెడతా. అమ్మ తోడు బాంచన్. నువ్వు 2 నిమిషాలకి ఇట్లా కళ్ళు మూసుకుంటే నేనే పీటీ ఉష కన్నా జల్దీ ఉరుకుతానే. నమ్మన్నా నన్ను, దానికి ఏం తెలియదే. రేయ్ నీ పర్సనాలిటీకి ఒక్కటిస్తే కింద పడాలాడు. ఏం రో నా పర్సనాలిటీలో సగానికి లేవు కొడుక, నజాకతులు పోతున్నావు. అబ్బే మెడగోరికి చంపేస్తా. ఏమ్రా అన్నా కొరుకుడేందన్నా? నేను ఉడకబెట్టిన ఆలుగడ్డనే మిక్సీలో జ్యూస్ చేసుకుని తాగేస్తా అన్నా. కసంటది నీ మీరెట్లా కొరుకుతానే అన్నా? నువ్వు గట్లా చూడకే అవలానికి సమజ్ అయిపోతుంది. నీకు తెలివంది ఏందే? పొద్దుగల పొద్దు మీ గాడు పోసే బిర్యానీ తిని ఇంత పర్సనాలిటీ పెంచిన గాడేదో నేను పెద్ద తోపాలని అనుకుని హైదరాబాద్ నుంచి పిలిపించిండు. అన్న నీకు దండం పెడతానన్నా, నువ్వేదైనా చేసి గలత్ అయిందనుకో మళ్ళా హైదరాబాద్లో రోడ్ల పంటి బిర్యానీకి అడుక్కోవాలన్నా. గీడుంటే నువ్వు కొడుతావు, గాడి కొడతాడు, నా కడుపు కొడతాడు. ఏదో ఒకటి చేసి చిన్నగా మ్యాటర్ని నువ్వే సెటిల్ చేయాలన్నా. చాయిస్ నీదే, ఏం చేయమంటావు చెప్పు. అమ్మ తోడన్నా, నేను గిట్లా కానొస్తే కానీ చాలా సెన్సిటివ్ అన్నా. ఇంత మందిని కొట్టినోడు నన్ను కొట్టిన ఒక లెక్కనా అన్న నీకు? చెప్పిన కానీ బాడీ సెన్సిటివ్ అని గిడగిన కొట్టినావు అనుకో పబ్లిక్ ఎరికిపోతే తనులు తిన్నా అని. ఈడ కొట్టుకో అయిలా గిడ గుండెకాయ ఉంటుందని గిడొద్దు, ఈడ మెల్లగా కొట్టుకో అన్న. నేను సూపర్ యాక్టింగ్ చేస్తా, దమ్మని పడిపోతా. ఓకేనా? అరే చూడరా ఎట్లా తలిగిస్తాను. అమ్మా ఈడేం తలిగించినా తలిగిస్తుండ్రు అయ్యా. ఈడంగా లెగిస్తే మళ్ళా పడతాయి. అయ్యో గీడు నమ్మంటే మళ్ళీ వచ్చి కొట్టినా కొడుతాడు. లేవట్టు మరి ఎందుకు వచ్చిన వెళ్ళి బయట పోదాం. అమ్మా
మనం వాడు అందరినీ కొట్టున్నా రానా అయ్యా వాడు ఎట్లా దొమ్ముతుడు చూసినావా బర్రెని దొమ్మినట్టు దొమ్ముతుడు నేను బర్రెలెక్క కొడుతున్నాను బే నీ అయ్యా అరే బండి తీయమని చెప్పరా డ్రైవర్ గా నడిపిట్ట నాకు డ్రైవింగ్ రాదు ఎటరయ్యా జాగ్రత్త. అన్నా అన్నా ఎందుకని మంచిదని ఒక బుల్లెట్ దాచానన్నా. ఈరా వేసే ఈ అబ్బా బాస్ ఆ రోజు మీరు ఒక్క ఫోన్ చేసి చచ్చిపోరా అని చెప్తే హ్యాపీగా చచ్చిపోయేవాడిని పాప. దానికోసం ఇంత స్కెచ్ అవసరమా? తప్పు చేశానురా. ఆ రోజు నా మైండ్ సరిగా పనిచేయలేదు. సారీ కన్నా, సారీరా. ఎందుకు పాప ఇదంతా? మనకేం తక్కువ పాప? ఈ రాంగ్ రూట్ అవసరమా? మారుదాం పాప, మారిపోదాం పాప. పదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? తెలీదు. తనని లవ్ చేసావు, పెళ్లి చేసుకుంటావు, ఎంజాయ్ చేస్తావు. యా. మరి నా సంగతి ఏంటి? ఇంకా డిసైడ్ చేయలేదు. నాతో మాత్రం నువ్వెప్పుడు అలాగే ఉండాలి, లేకపోతే రా. యాదవ చాకరీ 10 ఏళ్ల నుంచి పబ్బులో పనిచేస్తున్నా ప్రమోషన్ లేదు, హ్యాపీనెస్ లేదు. ఇక్కడ ఏదో ఫారిన్ పోరిని పటాయిస్తా, లైఫ్లో సెటిల్ అయిపోతా. ఒరేయ్ దాసు రెచ్చిపో. అబ్బా సూపర్ ఫిగర్లు, వీళ్ళను పటాయించరా దాసు, లైఫ్ సెటిల్డ్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, దిస్ ఇస్ దాస్. హాయ్, ఐమ్ జెనిఫర్. కెన్ యూ మ్యారీ మీ? I'm sorry, I'm already married. Take it. What is this? Flower. What for? I love you. You stupid. ఇండియా పోరీలే నీ ముఖానికి పడరు, ఇంపార్టెంట్ పోరీలట. ఒరే దాసు నీది లో క్లాసు. అమ్మా అబ్బా